హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. మన మాస్ మహారాజ్ రవితేజ నుంచి వచ్చిన కొత్త సినిమా ఈగల్ సినిమా ఫిబ్రవరి 9 అంటే ఈ రోజు అయితే రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా సినిమాకి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ గా ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడనరీ గా ఉంది అంటూ రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. సో ముఖ్యంగా మెయిన్ యాక్షన్ బ్లాక్స్, ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ అంతా కూడా ఎక్స్ట్రాడనరీ గా అయితే ఉంది అంటూ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో సినిమా అయితే రిలీజ్ అయింది. ఒకసారి అయితే మీరు సినిమా అయితే చూడాలనుకున్న వాళ్ళైతే చూడండి. సో మనం ఈ వీడియోలో అయితే మనం చూసుకుంటే సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది, సినిమా హిట్ అవ్వాలంటే ఎంత కలెక్షన్స్ రావాలి, అలాగే సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది, వీటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకైతే రవితేజ నుంచి ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే టైగర్ నాగేశ్వరరావు బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మంచి టాక్ వచ్చినా కానీ అనుకున్నంత రేంజ్లో అయితే కలెక్షన్స్ రావట్లేకపోయింది. సినిమా అయితే యావరేజ్ గా నిలిచింది. అంతకుముందు రావణాసుర సినిమా కూడా ఫ్లాప్ అయింది. అంతకుముందు వచ్చిన ధమాకా సినిమా అయితే భారీ హిట్ అయితే అయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమా చూసుకుంటే ఈగల్ సినిమాకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ వచ్చి ఈగల్ సినిమా మనకు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా సంక్రాంతిలో కొన్ని సినిమాలు ఎక్స్ట్రాగా ఉండడం వల్ల మనకైతే హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నాసామిరంగా ఈ సినిమాలన్నీ ఉండడం వల్ల థియేటర్స్ ఇష్యూ ఉంది. సో దానివల్ల అయితే అందరూ మాట్లాడుకొని సినిమాని అయితే ఈగల్ని అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మనకు ఫిబ్రవరి 9 అయితే సినిమా రిలీజ్ అయింది. మనకు సినిమాకి అయితే థియేటర్కల్ బిజినెస్ ఎంత జరిగింది అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే తెలంగాణ మొత్తాన్ని మనం నైజాం అని అంటాం. సో నైజాంలో మొత్తం 6 కోట్ల వరకు అయితే ఈ సినిమాకు బిజినెస్ అయితే జరిగింది. ఇక మనకు ఆంధ్రప్రదేశ్లోని సిడర్ డిస్ట్రిక్ట్స్ అంటే రాయలసీమ డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే అన్ని డిస్ట్రిక్ట్ లో 2,50,00,000 వరకు అయితే బిజినెస్ జరిగింది. ఇక రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కాకుండా మిగతా ఉన్న జిల్లాలన్నీ చూసుకుంటే ఆంధ్ర మొత్తం చూసుకుంటే 8,50,00,000 వరకు అయితే మనకు బిజినెస్ అయితే జరిగింది అనమాట. సో టోటల్ గా ఏపీ అండ్ తెలంగాణలో 17 కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది. సో సినిమా మనకైతే 17 కోట్ల వరకు అయితే ఏపీ అండ్ తెలంగాణలో అయితే కలెక్షన్స్ అయితే రావాలి, షేర్ అయితే కలెక్షన్స్ రావాలన్నమాట. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 2 కోట్ల వరకు అయితే జరిగింది. ఓవర్సీస్ లో 2 కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది. సో టోటల్ వరల్డ్ వైడ్ గా మనకి చూసుకుంటే 21 కోట్ల వరకు అయితే థియేటర్కల్ బిజినెస్ అయితే జరిగింది ఈ సినిమాకు. సినిమా హిట్ అవ్వాలంటే 22 కోట్ల వరకు షేర్ అయితే రావాలి. 22 కోట్లు షేర్ రావాలంటే దాదాపు 50 కోట్ల పైన గ్రాస్ అయితే రావాలన్నమాట సినిమాకు. సో సినిమాకి ఎలాగో మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది కాబట్టి ఈ రోజు అయితే రిలీజ్ అయింది. సినిమాకి అయితే పెద్దగా మనకు కాంపిటీషన్ కూడా ఏమీ లేవు. సో మెయిన్ సినిమా అంటే ఈగల్ అనే చెప్పొచ్చు. సో ఈ రోజు నుంచి అయితే మనకు ఫస్ట్ వీకెండ్ లోనే కలెక్షన్స్ అయితే మనకి ఈ రేంజ్ లో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ రోజు వచ్చే ఫస్ట్ డే 1 కలెక్షన్స్ వచ్చేదాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట నెక్స్ట్ కలెక్షన్స్. ఇక సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది దాని విషయానికి వస్తే మనకు టోటల్ గా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే పడిన షోస్ బట్టి చూస్తే డే 1 వరకు చూసుకుంటే 800 నుంచి 1000 థియేటర్స్ లో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది అనమాట. 800 నుంచి 1000 థియేటర్స్ లో అయితే సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమాకి అయితే డే 1 కలెక్షన్స్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తాము. సో గెట్ రెడీ. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.